శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈ నెల 24వ తారీఖు మనము ఫిబ్రవరి మాసంలో శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. వేరే వేరే రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ శని హోమం చేయించుకోండి. శని కుంభరాశిలోకి వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. అంటే 30 సంవత్సరాలు రన్ చేసి ట్రావెల్ చేసి 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు తన సొంత ఇల్లు అయినటువంటి కుంభరాశిలోకి వచ్చాడు. ఇప్పుడు గనక శని హోమాన్ని గనక మనం తలపెడితే మనకు జీవిత కాలంలో శనీశ్వరుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు కలిగి ఉంటాం. అందులో ముఖ్యంగా పితృశాపాలను అరికట్టేటువంటి వాడు శనీశ్వరుడు. మనం తెలిసి చేసిన తప్పు, తెలియక చేసిన తప్పు తప్పే, కానీ మనం శిక్ష తక్కువ పడుతుంది. మనం ఎక్కడైనా చేసిన నేరం ఒప్పుకుంటే శిక్ష తక్కువ పడుతుంది. తప్పించుకోవాలని చేస్తే ఇంకా ఒకవేళ పట్టుబడితే మాత్రం మొత్తం టోటల్గా లోపలి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. అవసరమైతే మరణ శిక్ష కూడా పడుతుంది. కాబట్టి శనీశ్వరుణ్ణి మనం ప్రసన్నం చేసుకోవాలంటే మనం తప్పు ఒప్పుకోవాలి. మనం ఏదైనా ఉంటే తల్లిదండ్రులను చూసుకోకపోతే మరి నేను చేసింది తప్పు, నన్ను క్షమించు అని చెప్పేసి ఆ శనీశ్వరుని మనసులో సంకల్పం చేసుకొని ఈ శని హోమం కనుక మనం జరిపించుకున్నట్టయితే ఆ పితృశాపాల నుండి విముక్తులు అవుతాం. ఎందుకంటే మనకు ఈ అశ్వయుజ మాసంలో చేసేటువంటి మనకు పిత్రమాస అని అంటారు కదా, పితృ అమావాస్య. యాక్చువల్గా ఆ పితృ అమావాస్య రోజు మనం తద్దినం పెడుతూ ఉంటాం. వాళ్ళకు శాంతింపు అంటే వాళ్ళు ఆ టైంలో మనకు సూర్యుడు బలహీన పడిపోయినప్పుడు ఏం చేస్తారంటే ఆత్మలు కిందికి వస్తాయి. వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకు తర్పణం చేసినట్టయితే ఆ తర్పణం చేసుకుంటే వాళ్ళు ఆత్మలు ఏం చేస్తాయంటే శాంతిస్తాయి. శాంతించి ఆ కర్మలు అంటే మనం చేసినటువంటి మనకున్నటువంటి పితృశాపాలను మనం తప్పకుండా నెరవేర్చుకొని మనం సంకల్పం చేసుకొని తర్పణం చేసామంటే అవి వెళ్ళిపోతాయండి. ఇక మళ్ళీ మన వైపు కూడా చూడవు. అలా మిస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మనకు ఇదొక రకమైనటువంటి ప్రయోజనం అండి. ఈ శనివారం రోజు కనుక మనం ఈ యొక్క నల్ల వస్త్రాన్ని తీసుకొని తెల్ల ఆవాలు పితృదోషాలకు సమర్థవంతంగా తిప్పికొట్టేది, ఎదుర్కొనేది అండ్ ఆ దోషాల నుండి విముక్తులను కనిపించేది ఈ యొక్క తెల్ల ఆవాలు. ఆ తెల్ల ఆవాలు నల్ల వస్త్రంలో కనుక ముడివేసి దానిని చతుర్ముఖ దిగ్బంధనం చేసి ఆ నల్ల నువ్వుల నూనెలో కనుక కొద్ది రోజులు ఉంచేసి దాన్ని శని హోమంలో కనుక వేసినట్టయితే పితృశాపాల నుండి మనం విముక్తులు అవుతాం. కాబట్టి మీరు దీన్ని మిస్ చేసుకోకండి. పితృశాపాల నుండి విముక్తి కావాలి, శనీశ్వరుడు మన యొక్క అనుగ్రహం కావాలి. 30 సంవత్సరాల తర్వాత శనీశ్వరుడు మన ఇంట్లోకి వచ్చాడు, సొంత ఇంట్లోకి వచ్చాడు. కాబట్టి మనం పలకరించాలి. అలా పలకరించినట్టయితే రాబోయే 30 సంవత్సరాలు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది జీవిత కాలంలో మనకు జరగదని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.